कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత చర్యలు చేపట్టారు హైడ్రా అధికారులు. తిమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదు రావడంతో కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా. మనం చూడొచ్చు విజువల్స్ లో హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఈ తెల్లవారుజాము నుంచే కూల్చివేత చర్యల్ని చేపట్టింది హైడ్రా. జంబో మిషన్లతో కూల్చేందుకు ఎన్కన్వెన్షన్ దగ్గరకు అక్కడికి చేరుకున్నారు హైడ్రా సిబ్బంది. మనం చూడొచ్చు భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేత చర్యల్ని చేపట్టారు అధికారులు. తుమ్మిడికుంటకు సంబంధించిన బఫర్ లో ఎన్కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు రావడంతో కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా. ఎన్కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ నగరంలో డెమాలిషన్స్ కొనసాగుతున్నాయి. చెరువుల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన హైడ్రా అధికారులు కొంత సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి కూల్చివేతలు చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఎన్కన్వెన్షన్ ఈ రోజు కూల్చివేస్తున్నారు. ఇది శేర్లింగంపల్లి మండలం కానామేట విలేజ్ లో ఉంది. గతంలోనే దాదాపు 2014-15 ఈ ప్రాంతంలోనే ఈ చెరువుకు సంబంధించి కబ్జా జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. అప్పటి కమిషనర్ సోమేష్ కుమార్ సంబంధించి అప్పట్లో కూల్చివేతలు చేస్తారని దాదాపు 5-6 రోజుల పాటు ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండేటువంటి నిర్మాణాలకు సంబంధించి చాలా కూల్చివేతలు జరిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి కూల్చివేతలు కూడా చేస్తారు ఎన్కన్వెన్షన్ సంబంధించి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆలస్యంగా ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత మాత్రం దాన్ని కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎన్కన్వెన్షన్ బఫర్ జోను అదేవిధంగా FTL పరిధిలో ఉంది.